హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కస్టర్డ్ పౌడర్తో కస్టర్డ్ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం. టేస్ట్ అయితే భలే ఉంటుంది, అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. వీడియో స్కిప్ చేసేయకుండా చూసేయండి, చాలా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ దానికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 1.5 కప్ చిక్కటి పాలని పోసుకోవాలి. మనం మొత్తం తీసుకునే పాల క్వాంటిటీ 2 కప్స్ నిజానికి, కానీ అందులో 1/2 కప్ పోసి 1/2 కప్ని పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఇది బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లోర్నైనా వాడచ్చు, కానీ టేస్ట్ కోసం కస్టర్డ్ పౌడరే బెస్ట్. ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టిన 1/2 కప్ పాలని ఇందులో పోసి పిండి ముద్దలు ఏం లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇలా పాలు మరగడం స్టార్ట్ అయినప్పుడు ఇందులో ఒక 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. అంటే దాదాపు ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీ స్వీట్నెస్ని బట్టి ఇంకా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఈ క్వాంటిటీకి ఇది సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు షుగర్ పూర్తిగా కరిగేంత వరకు ఈ పాలని మరిగించుకోవాలి. షుగర్ పూర్తిగా కరిగాక పాలు మళ్ళీ మరుగుతున్నాయి కదా, ఇలా మరిగేటప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన పాలని ఈ పాలలో యాడ్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయడం వల్ల పాలు త్వరగా చిక్కబడతాయి, కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మరిగించుకోవాలి. చూసారా పాలు ఎలా చిక్కబడుతున్నాయో? దీనిని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పాలు చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా కింద పెట్టుకొని దీనిని కలుపుకుంటూ చల్లారనివ్వాలి, లేకపోతే అడుగున మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా కాసేపు కలుపుకున్నాక దీనిని ఒక 30 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు అది పూర్తిగా చల్లారుతుంది. పూర్తిగా చల్లారాక చూడండి ఎంత చిక్కబడిందో. ఇప్పుడు దీనిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిని మిక్సీ పట్టేటప్పుడు హై స్పీడ్ పెట్టకుండా లో స్పీడ్లోనే ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో? ఇలా ఆపుతూ గ్రైండ్ చేయడం వల్ల పైన ఇలా నురగ వస్తూ ఇలా ఉంటుంది. దీనిని ఒకసారి బాగా కలుపుకొని ఎయిర్ టైట్ ఉన్న కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని 2 నుంచి 3 గంటల వరకు ఫ్రీజ్ చేసుకోవాలి. హై పెట్టుకొని ఫ్రీజ్ చేసుకోండి. ఇలా ఫ్రీజ్ చేసుకున్నాక ఇప్పుడు దీనిని మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిని మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే దానికి బదులుగా పాలమీగడనైనా యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఫ్రెష్ క్రీమ్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిని కూడా ఇంతకు ముందులాగా స్లోగా ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఇది ఇంకా కలర్ఫుల్గా కావాలంటే దీనిలో ఫుడ్ కలర్నైనా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. ఇప్పుడు దీనిని మళ్ళీ ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని 8 to 10 అవర్స్ లేదా ఒక ఓవర్ నైట్ ఫ్రీజ్లో హై పెట్టుకొని ఫ్రీజ్ చేసుకోవాలి. నేను ఒక ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకుంటున్నాను. ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు దీనిని ఒక 5 మినిట్స్ అలా వదిలేసి స్పూన్ని వాటర్లో ఒక 5 సెకండ్స్ డిప్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ చల్లని కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెడీ. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీరు కూడా వెంటనే ఇంట్లోనే ఇలా ఈజీగా కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫైనల్గా పైన టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకుంటున్నాను. మీరు టూటీ ఫ్రూటీ ప్లేస్లో డ్రై ఫ్రూట్స్నైనా యూజ్ చేయొచ్చు. ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.